హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ టవర్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మంచిగా కొనసాగుతుంది. ఈరోజు నాగార్జున గారు రాబోతున్నారు ఈ ఎపిసోడ్కి. ఈరోజు మాత్రం నిఖిల్ని ఒక ఆట ఆడుకున్నాడు అనేది చెప్పాలి. ఆట ఆడుకున్నాడు మీన్స్ గట్టిగా మాత్రం వేసుకున్నాడు, రాడ్ అయితే దించిండు. ఇప్పటికైనా నిఖిల్ కళ్ళు తెరుచుకోవాలి, ఇప్పటికైనా కరెక్ట్ ఆడాలి. ఇప్పుడే ప్రోమో అయితే రిలీజ్ అయింది. ప్రోమోలో ఏముందంటే ప్రోమో ఓపెన్ కాగానే ఈరోజు మనం ఆడుకోబోయే ఆట హీరో జీరో అని చెప్పి స్టార్ట్ చేసిన వెంటనే హీరో ఎవరు అని చెప్పి మణికంఠ కిరీటం తీసుకుపోయి మన సీతకు పెట్టాడు. నీకే కాదు మణికంఠ, నాకు కూడా అనిపించింది షీఈ్ ఏ రియల్ హీరో, హౌస్కి హీరో అని చెప్పి నాగార్జున అన్నాడు. తర్వాత ఎవరు జీరో ఎవరు అంటే మణికంఠ వెళ్ళి నైనికకి ఇంటూ మార్క్ వేసాడు. ఇంటూ మార్క్ వేయగానే నీకే కాదు 100% రైట్ అని చెప్పి నాగార్జున అన్నాడు. అన్న తర్వాత హీరో మళ్ళీ ఎవరికి నిఖిల్ అంటున్నాం, మన పృథ్వీకి కిరీటం పెట్టగానే నబిల్ పెట్టగానే నిజంగా యూ ఆర్ మై డోపమైన్ అన్నాడు. వాట్ ఈస్ డోపమైన్ అంటే నాకు తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్లో మాకు తెలియజేయండి. సూపర్ ఆడినావు, 3 hours నువ్వు అసలు నీ చిరునవ్వుతోటి సూపర్ ఉన్నావు అని చెప్పి నాగార్జున గారు పృథ్వీని అయితే మెచ్చుకోవడం జరిగింది. తర్వాత మెచ్చుకున్నప్పుడే విష్ణుప్రియ సంతోషం అవుతలేదు, పక్కపక్క నవ్వేస్తుంటే ఏంటి విష్ణుప్రియ అంతగా నవ్వుతున్నావు అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత మణికంఠ దగ్గరకు వచ్చి అంటే హూ ఇస్ జీరో అన్నప్పుడు మణికంఠకు పృథ్వీ ఇంటి మార్కేసి అబద్ధాలు ఆడుతున్నాడు సార్ అని చెప్పి అన్నాడు. అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఇది పెద్ద స్టేట్మెంట్, అబద్ధాలు అనేది. ఎందుకలా మణికంఠ అంత ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తున్నావు అంటే నాకే అర్థం కావట్లేదు సార్ అని చెప్పి మణికంఠ పాపం ఏంటి బాధతో అన్నాడు. అనగానే నీకే తెలియదు అంటే మాకెందుకులే వదిలే అని చెప్పి నవ్వేశాడు మన నాగార్జున గారు. తర్వాత నిఖిల్ విషయానికి వస్తే ప్రేరణ వచ్చి హీఈస్ జీరో అని చెప్పి తన మొహంపై ఇంటూ మార్క్ వేసినప్పుడు ఎందుకంటే మొత్తం మన హౌస్ మొత్తం మనం హౌస్కి ఒక యూనిటీగా ఉండాలని చెప్పి అనుకున్నాం. తర్వాత ఒక క్లాన్కు మాత్రమే తను అట్లా వహించి అట్లా చేస్తున్నాడు సార్ అని చెప్పి చెప్పింది. బికాస్ నబిల్ విషయంలో నబిల్ని ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ ఆ యొక్క దాంట్లో నబిల్ని తీసేశాడు, ఆట ఆడొద్దని చెప్పి ఎంచుకోవడం జరిగింది. ఈ క్లాన్ వాళ్ళు ఎంచుకున్నందుకు నాగార్జున నిఖిల్ని గట్టిగా వేసుకున్నాడు. ఎందుకంటే అసలు ఏంటి దాని పేరేంటి అని అడిగాడు. అంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ సార్ అని చెప్పి నిఖిల్ చెప్పగానే మరి సర్వైవల్ ఫిట్నెస్ అన్నప్పుడు నువ్వు నబిల్ని ఎలా తీసేస్తావు అని చెప్పి నాగార్జున గారు నిఖిల్కి క్వశ్చన్ వేసినప్పుడు ఈ నిఖిల్ ఉండే కొన్ని మిస్లీడింగ్ జరిగింది సార్ నా మైండ్లో అని చెప్తే ఆ మిస్లీడింగ్ జరగడానికి కారణం ఏ మిస్సు అని చెప్పి నాగార్జున అన్నాడు. చూసిన నాగార్జున గారు డైలాగ్ అప్పటిదప్పుడు వేసినంటే సూపర్ అనిపించింది. అంటే ఆ మిస్ అయింది అనగా ఈ మిస్సు అని చెప్పి మన ఎవరి వల్ల నిఖిల్ ఇలా అవుతున్నాడు అని చెప్పి ప్రతి ఒక్క ప్రేక్షకుడు అదే అనుకుంటున్నాడు. ఏంటి సోనియా వల్లనే నిఖిల్ ఇలా తయారయ్యాడు. ఫస్ట్ 2 days ఎలా ఉండేది, మస్తు ఆడండి, ఇప్పటికి కూడా గేమ్స్ సూపర్ ఆడతాడు, మంచిగా ఆడతాడు. కాకపోతే డెసిషన్ విషయంలో చాలా చేంజ్ అవుతున్నాయి. అదే ఎవరు సోనియానే మార్చేస్తుందా లేకపోతే నిఖిల్ ఆలోచన చేస్తున్నా అని చెప్పి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నిఖిల్ ఒకవేళ మైనస్ అయితే నెగిటివ్ అయితే అది 100% సోనియా వల్లనే అని చెప్పి ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. అదే ఈరోజు నాగార్జున చేసిండు అనమాట. ఇప్పటికైనా నిఖిల్ నువ్వు కళ్ళు తెరవాలి, నీ ఆట ఏందో నువ్వు చూపించాలి. ఫస్ట్ సూపర్ అనిపించిన తర్వాత ఇప్పుడు కూడా బాగున్నావు, నువ్వు మాట విధానం బాగుంటుంది, అందరూ మంచిగా ఉంటావు. కాకపోతే కొంచెం గేమ్లో మాత్రం పోతున్నావు. నీ ప్లేస్ని నబిల్ ఆక్రమించుకుంటున్నావు. ఇన్ని రోజులు మనం టాప్ 5లో మనోడు ఉంటాడు నిఖిల్ అని చెప్పి అనుకునేది, అలాంటి ప్లేస్కు నబిల్ వస్తుండు, ఆయన ఎంటర్టైన్ చేస్తుండు, గేమ్స్ బాగా ఆడుతుండు, అన్నీ బాగున్నాయి. ఇది నిఖిల్ ఇప్పటికైనా నువ్వు మార్చుకోకపోతే కొంచెం ఇబ్బంది పడవచ్చు అని చెప్పి బిగ్ బాస్ మాత్రం నాగార్జున ద్వారా చెప్పించిందని మనం అనుకోవచ్చు. ఇది ఈరోజు ప్రోమో అయితే బాగుంది. ప్రతి ఒక్కరు ఈ రోజు కోసమే వెయిట్ చేస్తుంటారు. ఈ వారం రోజులు అంతా చూసినా చూడకపోయినా శనివారం ఆదివారం ఖచ్చితంగా బిగ్ బాస్ చూస్తారు. ఇది ఈరోజు ఎపిసోడ్, రాబోయే ఎపిసోడ్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీరు పొందుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ టవర్స్.